కోపాన్ని గోడపై గుచ్చిన ముళ్ళు. భార్యకు భర్త ఇచ్చిన జీవిత పాఠం. ఒక చిన్న గ్రామంలో రమ్య, రాము అనే దంపతులు ఉండేవారు. రమ్య మంచి మనసున్న అమ్మాయి, కానీ ఆమెకు ఒక లోపం ఉంది. ఏ చిన్న విషయం జరిగినా వెంటనే కోపం వచ్చేస్తుంది. ఇంట్లో ఎవరు ఏం చెప్పినా అరచి మాట్లాడుతూ ఉండేది. రాము మాత్రం చాలా శాంత స్వభావం గలవాడు. రోజు రోజుకి రమ్య కోపం పెరుగుతున్నట్లుగా రాముకి అనిపించింది. ఇలా కొనసాగితే ఇంట్లో శాంతి ఉండదు. ఆమెకు మంచి పాఠం చెప్పాలి, కానీ ప్రేమగా బాధ పెట్టకుండా అని రాము అనుకున్నాడు. ఒకరోజు రాము రమ్యను పిలిచి ఇలా అన్నాడు, నీకెప్పుడు కోపం వస్తే ఈ పెట్టెలో ఉన్న సూదిని తీసుకొని గోడకు ఒకటి గుచ్చు. అరిచే ముందు ఒక్కసారి ఇలా చెయ్యి అన్నాడు. రమ్యకు ఇది హాస్యంగా అనిపించింది, కానీ భర్త కోరికగా అంగీకరించింది. మొదటి రోజు రమ్యకు చిన్న విషయంలోనే కోపం వచ్చింది. వెంటనే తీసుకున్న సూదిని గోడలో గుచ్చింది. రోజంతా ఇలా 15 సూదులు గుచ్చింది. గోడ నిండా సూదులు కనిపించాయి. కొన్ని రోజులు గడిచాయి. ప్రతిరోజు కోపం వచ్చినప్పుడల్లా సూది గుచ్చడం ఆమెకు బోరింగ్గా అనిపించింది. ఎందుకు ఇలా చేస్తున్నాను అని ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. కొంతకాలానికి రమ్య కోపం తగ్గిపోయింది. ఇక రోజుకి ఒకటి, తర్వాత ఎప్పుడో ఒక సూది మాత్రమే. ఒకరోజు రాము రమ్య దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, బాగుంది రమ్య, ఇప్పుడు కోపం తగ్గినట్లుంది నీకు. ఇప్పటి నుంచి నీకు కోపం రాని ప్రతిరోజు గోడలోంచి ఒక్కొక్క సూదిని తీసేయి అన్నాడు. రమ్యకు ఇది చాలా నచ్చింది. రోజులు గడుస్తున్న కొద్దీ గోడలోని సూదులు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. చివరకు ఒక్క సూది గోడలో మిగల్లేదు. రమ్య ఆనందంగా రాముతో చెప్పింది, చూడండి, నేను ఇప్పుడు కోపం నియంత్రించగలిగాను అని. రాము ఆమెను గోడ దగ్గరికి తీసుకెళ్ళి ఇలా అన్నాడు, నువ్వు కోపంతో కూర్చున్న సూదులు బయటకు తీసేశావు, కానీ గోడను చూడు, ఇంకా రంధ్రాలు, గీతలు, గాయాలు కనిపిస్తున్నాయి. రమ్య గోడను చూసి ఆశ్చర్యపోయింది. రాము మెల్లగా చెప్పాడు, అదేలా మనం కోపంతో మాట్లాడిన మాటలు కూడా ఇతరుల హృదయాల్లో అలాగే గాయాలు పెడతాయి. తర్వాత క్షమాపణ చెప్పినా ఆ గాయాలు పూర్తిగా పోవు. కోపం గుచ్చడం ముందు ఆలోచించడం చాలా ముఖ్యం. రమ్యకు నిజం అర్థమైంది. ఎప్పటి నుంచో భర్త చెప్పాలనుకున్న పాఠాన్ని ప్రేమగా గ్రహించింది. ఆ రోజు నుంచి రమ్య కోపాన్ని నియంత్రించడం నేర్చుకుంది. ఇంటి వాతావరణం మళ్ళీ ప్రేమతో ప్రశాంతంగా మారింది. ఈ కథలో నీతి ఏంటంటే, కోపంతో చేసే పని గోడ మీద గాయమే కాదు, మనసుల మీద గాయం అవుతుంది అని. అందుకే కోపం రావటం సహజం, కానీ దాన్ని నియంత్రించడం గొప్ప విషయం. మనం మర్చిపోయినా ఆ గాయాలు ఇతరుల హృదయాల్లో మిగిలిపోతాయి. అందుకే కోపం వచ్చినప్పుడు ఆగి ఆలోచించడం, అది మనకు, మన కుటుంబానికి ఇచ్చే గొప్ప బహుమతి.